వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. కారణం జీతాలు సకాలంలో అందకపోవడం. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వరకు జీతాలు సకాలంలోనే అందించినప్పటికీ 3 నెలల కాలం నుంచి ఎక్కువ సమయం తీసుకుంటోంది జీతాలు ఇవ్వడానికి అని చెప్పేసి ఉద్యోగ సంఘాల నాయకులు చెప్తున్నారు. ఎక్కువ సమయం అంటే 1వ తేదీని ఇవ్వాల్సిన జీతం 12వ తేదీకి క్లియర్ అవుతుంది. ఉదాహరణకు 2025 డిసెంబరు నెలను తీసుకుంటే అంటే నవంబర్ నెలలో రావాల్సిన జీతాన్ని డిసెంబర్ నెలలో ఇస్తారు. ఈ డిసెంబర్ నెలలో 12వ తేదీ మధ్యాహ్నం నాటికి మాత్రమే ఈ జీతాల ప్రక్రియ క్లియర్ అయిపోయింది. అంటే 12 రోజులు సమయం పట్టింది పూర్తిగా ఉద్యోగులందరికీ జీతాలు ఇవ్వడానికి. రాష్ట్రంలో 6 లక్షల మంది పర్మనెంట్ ఉద్యోగులు, అట్లాగనే ఒక 2 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వీరికి సుమారుగా 80,000 కోట్లు జీతాల కింద చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఉద్యోగులు సకాలంలో జీతాలు ఇస్తామని మమ్మల్ని ఈ ప్రభుత్వం గతంలో ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు నమ్మించి మా దగ్గర నుంచి ఓట్లు తీసుకుంది. మొదట కొంతకాలం బాగానే ఉన్నప్పటికీ 3 నెలలుగా మాకు జీతాలు సకాలంలో అందడం లేదని చెప్పేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ తెలిపారు. ఆయన ప్రధానంగా సిఎస్తో ఇటీవల కలిసి ఒక రిప్రజెంటేషన్ అందజేశారు. గతంలో ఉద్యోగుల సంఘం కౌన్సిల్ సమావేశం పెట్టినప్పుడు ముఖ్యమంత్రికి కూడా తమ సమస్యలు వివరిస్తూ జీతాలు సకాలంలో ఇవ్వాలని చెప్పేసి కోరాడు. అయితే 2 రోజుల క్రితం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులకు 35,000 కోట్లు బకాయి ఉంది ప్రభుత్వము. ఇవి డిఏ రూపంలో కావచ్చు, ఈ మిగిలిన అన్ని రకాల అరియర్స్ 35,000 కోట్లు ఉద్యోగులకు బకాయి ఉంది, వెంటనే ఆ బకాయిలు చెల్లించాలని చెప్పేసి విజ్ఞప్తి చేశారు. పైగా ఆరోగ్యానికి సంబంధించి ఈహెచ్ఎస్ కూడా సక్రమంగా ఉద్యోగులకు సకాలంలో రావడం లేదు. వీళ్ళు బయట డబ్బులు ఖర్చు పెట్టేసేసి వైద్యం చేయించుకొని బిల్లులు పెట్టినా కూడా ఆ బిల్లులు కూడా సకాలంలో ఇవ్వడం లేదు. గత ప్రభుత్వము పాలన ముగిసి ఈ కొత్త ప్రభుత్వానికి పాలన అప్పజెప్పే నాటికే సుమారు 25,000 కోట్ల పైన ఉద్యోగులకు బకాయి ఉంది. అది కాస్త ఇప్పుడు 35,000 కోట్లకు పెరిగిందని చెప్పేసి ఉద్యోగ సంఘాల నాయకులు చెప్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే మా బాధలను బయటికి ఎలాగో చెప్పుకోలేము కాబట్టి అది ఆందోళన రూపంలో మేము బయటకు చెప్పుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఉద్యోగ సంఘాల నాయకులు చెప్తున్నారు. ఈరోజు అంటే డిసెంబర్ 12వ తేదీన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తోటి ఉద్యోగ సంఘాల నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వాళ్ళ సమస్యలను చర్చించి వీలైనంత వరకు పరిష్కారాలు కనుగొందామని చెప్పేసి ప్రభుత్వం చెప్తోంది. ప్రభుత్వం తరఫున ఫైనాన్స్ డిపార్ట్మెంటు అక్టోబర్లో ఒక ప్రత్యేకమైన సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశంలో కూడా ఇలా సమస్యలను చర్చించి దాదాపు 100 సమస్యలను వాళ్ళ ముందు పెడితే వాటిల్లో ఈ ఆర్థిక సమస్యలు తప్ప దాదాపు మిగిలిన సమస్యలన్నీ పరిష్కరించారు. ముఖ్యమంత్రి కూడా చివరిలో ఆ సమావేశానికి హాజరై ఉద్యోగుల పట్ల మేము నిబద్ధతతో ఉన్నాం, ఖచ్చితంగా ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇవ్వడానికి మా ప్రయత్నం జరుగుతుంది, ఎట్టి పరిస్థితుల్లో ఆపము, కాబట్టి మీ సహకారం మాకు చాలా అవసరం అని చెప్పేసి అప్పుడు ముఖ్యమంత్రి కూడా చెప్పాడు. అదే రోజు ఒక డిఏ మీకు ఇస్తున్నామని కూడా ప్రకటించాడు. అట్లాగనే ఆర్టీసీలో ఉన్న ఎంప్లాయీస్ అందరికీ ప్రమోషన్లు ఇస్తామని కూడా ప్రకటించాడు. ఈ విధంగా ముఖ్యమంత్రి సైతం హామీలు ఇచ్చారు. అవి సక్రమంగా అంటే ఇటీవల కాలంలోనే దాదాపు ఒక 4 నెలల నుంచి ఈ పరిస్థితులు ఏర్పడటం వల్ల కారణాలు ఏంటి అనేది ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు పూర్తిగా తెలుసు. అట్లాగనే ముఖ్యమంత్రి గారికి కూడా విషయం అంతా తెలుసు. వీటిని వెంటనే పరిష్కరించి ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వకపోతే పోరుబాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి ఉద్యోగ సంఘాల నాయకులు చెప్తున్నారు. ఇది ఎప్పుడైనా కానీ అంటే ఆర్థిక రంగానికి సంబంధించినటువంటి నిపుణులు కేఏ చలం లాంటి వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే ఎప్పుడైనా ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి మొత్తాన్ని బడ్జెట్లో ప్రత్యేకంగా కేటాయిస్తే ఆ సమస్య ఉత్పన్నం కాదు, దాన్ని ఖర్చుల కింద భావించడానికి వీలు లేదు. వీలైనంత వరకు ఉద్యోగుల సమస్యను ప్రభుత్వం నడవాలన్నా ముందడుగు వేయాలన్నా ఉద్యోగులకు జీతాల సమస్య ఉండకూడదు అనేది నిపుణుల అభిప్రాయం. మొత్తం మీద
ప్రభుత్వ ఉద్యోగులు పోరుబాటు పట్టకుండా ప్రభుత్వానికి సహకరిస్తూ ప్రజలకు మంచి జరగాలంటే ప్రభుత్వం వాళ్ళ సమస్యల పట్ల సానుకూలంగా వ్యవహరించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.